నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇది ఏంటంటే సంక్రాంతికి స్పెషల్గా నేనైతే మన నువ్వుల లడ్డూలు ఏ విధంగా చేయాలి ఏందని మాత్రం టోటల్గా మీ వీడియో రూపంలో చూపిస్తానా. కాబట్టి మీరందరూ చూడండి ఒకసారి. ఫస్ట్గా పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె పెట్టుకున్నాక అక్కడ కొంచెం బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకుని కొంచెం నీళ్లు పోసుకున్నాక ఈ బెల్లం అనేది ఇట్లా కరగొట్టాలి. కరగొడితే ఏమైతే అంటే ఇట్లా బెల్లం అనేది పాకం లెక్క అవుతుంది. ఈ పాకం అనేది చిక్కగా అయిందా లేదా చూసుకోవాలి. కొన్ని నువ్వులు తీసుకోవాలి. ఆ నువ్వులు అనేది దాంట్లో కొంచెం ఒక గిన్నెలో వేయించుకున్నాక పటపట వేయించుకున్న తర్వాత ఆ గిన్నెలో మనం పాకం పోసినాం కదా, ఆ పాకం పోసిన గిన్నెలో ఆ నువ్వులు అనేది దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటంటే కలిపితే అది ఏంటంటే జల్దీ గడ్డ కట్టదు. ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్ తర్వాత మనకు కొంచెం ఆ ప్లేట్కి నూనె మొత్తం రాయాలి. రాసిన తర్వాత ఏదైతే మనం పాకం వేడి చేసుకున్నామో దాంట్లో నువ్వులు వేసినాం కదా, దాని తర్వాత ఆ ప్లేట్లో ఈ నువ్వులు అనేది మొత్తం మళ్ళా పోయాలి. పోసిన తర్వాత ఇలా ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు గడ్డ కట్టకుండా మంచిగా నీట్గా ఉంటుంది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మొత్తం లైన్స్ పెడుతున్నాం, కాట్లు పెట్టినాం కదా, మొత్తం కటింగ్ చేసినాం అన్నట్టు. కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం ఒక 2 నిమిషాలు పక్క పెట్టినాక మనము బాక్స్ వైజ్ వస్తాయి కదా, కటింగ్ చేసుకున్నాం కదా, ఆ కటింగ్ బాక్స్ వైజ్ది తీసేసుకొని మంచిగా ఇట్లా లడ్డు లెక్క చేసేసుకుంటే అయిపోయింది నువ్వుల లడ్డు.